భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ఈవో రమాదేవిపై దాడి పట్ల చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా వివరణ ఇచ్చారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని తెలిపారు. ముందస్తు సమాచారం లేకుండా రావడం వల్లే ఇలా జరిగిందని, గతంలోనూ 2 సార్లు ఇలాంటివి చోటు చేసుకున్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగా సమాచారం ఇచ్చి రావాలని పేర్కొన్నారు. పురుషోత్తపట్నంలోని రామాలయ భూములపై కోర్టు తీర్పునకు అనుగుణంగా నడుచుకోవాలని ఆ గ్రామస్తులకు చింతూరు ఏఎస్పీ పంకజ్ కుమార్ మీనా సూచించారు. పురుషోత్తపట్నం విలేజ్లో జరిగిన ఇన్సిడెంట్ బిట్వీన్ భద్రాచలం టెంపుల్ అథారిటీ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ మీద చిన్న గొడవ జరిగింది. సో దీనికి సంబంధించి నిన్న సాయంత్రం మనకు ఒక కంప్లైంట్ కూడా వచ్చింది. పోలీస్ ఆల్సో కుడ్ నాట్ రెస్పాండ్ ఇన్ టైమ్. సో వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంటిమేషన్ అక్కడే వెళ్తే అలాగే ఈ ఇన్సిడెంట్ జరిగింది. कि నెక్స్ట్ టైం ఎనీ యాక్షన్ ప్రపోజ్ చేస్తే ఆర్ ఎనీ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయితే ఫస్ట్ ఏపీ పోలీస్ని ఇన్ఫార్మ్ చేయాలి. పురుషోత్తపట్నం విలేజ్ రెసిడెంట్స్ కూడా హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన ప్రకారం అది ఆర్డర్ని సరిగ్గా ఫాలో చేయాలి. సో బేసికలీ ఇంటర్ స్టేట్ ఇష్యూ ఇట్స్ అ పాలసీ డిసిజన్ అండ్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ మాట్లాడడం కూడా జరుగుతుంది.